ఎండలు ముదురుతా ఉన్నాయి. మార్చి మొదటి వారం నుండే బాణుడు బగబగ అంటా ఉన్నాడు. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో ఒక న్యూస్ వచ్చింది. ప్రధానంగా ఒక్క పూట బడులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వము క్లియర్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఒంటి పూట బడులు ఉంటాయి, దాంతోపాటుగా ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలి అంటూ గైడ్ లైన్స్ని అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక 16వ తారీఖు సోమవారం నుండి ఒంటిపూట బడులను అయితే ప్రారంభించబోతా ఉన్నారు. 8 గంటల నుంచి 12:30 వరకు క్లాసులను నిర్వహించాలంటూ ఇప్పటికే గైడ్ లైన్స్ విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక ఎస్ఎస్సి పరీక్షలు కూడా రేపటి నుంచి మార్చి 14 నుండి ఎస్ఎస్సి పరీక్షలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. అవి ఏప్రిల్ 16 వరకు జరగనున్నటువంటి సందర్భం. ఇక ఏప్రిల్ 16 వరకు కూడా ఈ యొక్క పరీక్షలు జరుగుతుండడంతో ఎస్ఎస్సి సెంటర్స్ ఉన్నటువంటి స్కూల్స్లో మాత్రము మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం వరకు కూడా తరగతులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వ విద్యాశాఖ ఒక గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో క్లియర్గా ఒంటిపూట బడులు ఏదైతే పెట్టారో ఆ స్కూళ్ళలో ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం వడ్డించిన తర్వాతే ఆ పిల్లల్ని ఇంటికి పంపించాలంటూ దానిలో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగింది. ఇక ఏది ఏమైనప్పటికీ ఒంటిపూట బడులు పెట్టేటువంటి సిచ్యువేషన్ని తీసుకున్నప్పటికీ కూడా 10వ తరగతి విషయంలో మాత్రం కొంత గంతాంతరం కనబడతా ఉంది. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ముత్యాల రవీందర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనతో పాటుగా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సార్, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల విషయంలో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక గైడ్ లైన్స్ వచ్చాయి. 8 గంటల నుంచి 12:30 వరకు క్లాసులు నిర్వహించాలంటూ ఒంటిపూట బడుల విషయంలో ఎలాంటి గైడ్ లైన్స్ ఇచ్చారు ప్రభుత్వం నుంచి, ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా నీటి వసతి విషయంలో? సార్, ఒంటిపూట బడులు అంటే సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి 15 నుంచి ఎండలు తీవ్రమైన సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు ఆరోగ్యపరంగా కానీ లేకుంటే వాళ్ళ ప్రయాణంలో ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఒక వసతి కల్పిస్తూ హాఫ్ డే స్కూల్స్ ని ఉదయం 1 గంట ముందు అంటే 8:45 కల్లా స్కూల్కి వచ్చేది 7:45 కల్లా స్కూల్కి వచ్చేసి కొంత టైం డ్యూరేషన్ తగ్గించేసి 12:30 కల్లా లంచ్ తినబెట్టి పంపించే విధంగా మాకు టైం షెడ్యూల్ ఉంటది. అవును. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన ఒక హార్డీలు ఏంటంటే మనము 10వ క్లాస్ పిల్లల యొక్క టైం టేబుల్ ని కూడా ఇప్పుడు మేము హ్యాండిల్ చేయాల్సిన ఒక అనివార్యత ఏర్పడింది. ఎట్లా అంటే రేపటి నుంచి 10వ తరగతి పిల్లలు రేపు సెకండ్ సాటర్డే అయినప్పటికీ ప్రభుత్వం టైం టేబుల్ లో మరి ఒక సెలవు రోజు పరీక్ష పెట్టింది. సరే, ఇది కూడా కొంత పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ ఇబ్బంది వచ్చింది. ఆ పరీక్ష ఇవాళ పెట్టినా కానీ బాగానే ఉండేది. ఇవాళ పెడితే వర్కింగ్ డే రాసే వాళ్ళు ఈ గ్యాప్ 18 రోజుల వర్కింగ్ డేస్ గ్యాప్ లో ఇది ఒకటి కలిసి వచ్చేది వాళ్ళకి. అవును. అయితే ఒకటి ఏంటంటే మనకి తెలుగు పరీక్షకి మేము లాస్ట్ ప్రీ ఫైనల్ తర్వాత 4 రోజుల ప్రిపరేషన్ టైం దొరికింది. అట్లే సెకండ్ లాంగ్వేజ్ 3 days, 4 days ఏమో ఇంగ్లీష్ కి, మ్యాథ్స్ కి 4 రోజులు, ఫిజికల్ సైన్స్ కి 4 రోజులు, బయో సైన్స్ కి 4 రోజులు, సోషల్ స్టడీస్ కి 5 రోజుల గ్యాప్ వచ్చింది. అవును. అంటే ప్రతి పరీక్షకి 3కు తగ్గకుండా 5కు మించకుండా రోజుల గ్యాప్ రావడం వల్ల విద్యార్థులు మేం ఫీల్ అయ్యేది ఏంటంటే పూర్తిగా ఒక లిబరల్ వాతావరణంలోకి చెప్పి అనివార్యంగా వెళ్ళి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ప్రభావం కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, లేకుంటే ఆ సెంటర్ లో జరిగిన చిన్న ఏమైనా పరిణామాల ప్రభావంతో వాళ్ళు ఒక స్టడీ అవర్స్ ని మిస్ అవుతారన్న బాధ మాత్రం మాకైతే టీచర్స్ గా ఉంది. సరే, ప్రభుత్వానికి అనేక రకాలుగా విజ్ఞప్తులు చేసినప్పటికీ ఒక ప్రయోగం చేసే విధంగా సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని దృష్టిలో పెట్టుకొని ఆ పద్ధతిలో ఎక్కువ రోజులు ప్రిపరేషన్ టైం ఇవ్వడం వల్ల పిల్లలకి మంచి జరుగుతుంది, చదువుకుంటారు కదా అని ఒక ఆలోచన చేశారు. సరే, బాగానే ఉంది. అది ఎక్కువ రోజులు అంటే మరి 4 రోజులు ఇవ్వాల్సిన అవసరం లేకుండే 2 లేదా 3 రోజులు ఇస్తే సరిపోయేది. కానీ సోషల్ స్టడీస్ కి 5 రోజుల గ్యాప్ వచ్చింది. బయో సైన్స్ కి, ఫిజికల్ సైన్స్ కి సరే ఇక్కడ ఈ గ్యాప్ లో మన సాధారణ సెలవులు కూడా ఉన్నాయి. అంటే ఉగాది లాంటి పండుగ ఉంది, ఒకటి శ్రీరామనవమి ఉంది, రంజాన్ ఉంది, అట్లే కొన్ని సండేలు, సెకండ్ సాటర్డేలు రావడం వల్ల గ్యాప్ కాస్త 18 వర్కింగ్ డేస్ తో పాటు ఈ ఎగ్జామినేషన్ యొక్క 7 days కలిపి పూర్తిగా 1 రోజుల పాటు పరీక్షలు జరుగుతా ఉన్నాయి. అంటే దీనిలో ఒక రాయగలిగే పిల్లలకైతే నిజంగా ఒక నిబద్ధత, ఒక ఖచ్చితత్వము, లేకుంటే ఒక డిసిప్లిన్ తో చదవగలిగి, లేక ఇంట్లో పేరెంటల్ కేర్ ఉండి, లేక ట్యూషన్ లాంటి హెల్ప్ ఉండే ప్రైవేట్ స్టూడెంట్స్ కి బాగానే ఉంటది, కంటిన్యూ కూర్చోబెట్టి చదివిస్తారు. కానీ ప్రభుత్వ పాఠశాల పిల్లలకి ఇంట్లో పెద్దగా బాధ్యత తీసుకునే పేరెంట్స్ ఉండడం అనేది చాలా అరుదు.
కాబట్టి టీచర్స్ కేర్ టేకర్స్ అయినప్పటికీ ఇప్పుడు మేము వాళ్ళని బలవంత పెట్టి రప్పించలేము స్కూల్ కి, భయపెట్టి రప్పించలేము. ఎందుకంటే మన హాల్ టికెట్ ఇచ్చినాము అంటేనే వాళ్ళు కొంత మనం చెప్పిన మాట వినరు. అయినప్పటికీ పిలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు మా అటెండెన్స్ లో దాదాపు 12 మంది, 38 పిల్లలకి 12 మంది రాలేదు స్కూల్ కి. కారణం ఏంటంటే సెంటర్ చూసుకొని పోయినా అనే కారణాలు అనేకంగా చెప్తారు వాళ్ళు. కొంతమంది సిక్ అయినామని చెప్తారు. సో ప్రతి క్యాండిడేట్ పైన ఫోకస్ చేసే ఒక పరిస్థితి రెగ్యులర్ టైం టేబుల్ ఉన్నట్టుగా ఈ గ్యాప్ పీరియడ్ టైం టేబుల్ లో టీచర్లకి ఉండదు. సార్ ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నెల రోజుల పాటు జరగబోతా ఉన్నాయి, నెల కంటే ఎక్కువ. ఇంకా ఇప్పుడు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి కాబట్టి మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 అంటే దాదాపు 32 రోజుల పాటు ఈ పరీక్షలు జరగబోతా ఉన్నాయి. గతంలో ఇలా ఉండకపోయేది కదా, కేవలం 12-13 రోజులు పరీక్షలు రాసి పిల్లలకి ఎంతో కొంత మేలు అయితే జరిగేదేమో. మరి ఇప్పుడు 18-19 రోజులు ఖాళీలు వస్తే పిల్లల పరిస్థితి ఎలా ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? పిల్లల యొక్క మానసిక స్థైర్యం. దీన్ని 2-3 అంటే ఒక ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి సార్. మేమైతే పూర్తిగా అది విభజించేది కూడా లేదు. ఎందుకంటున్నామంటే ఒక పరీక్ష కంటే ఒక రోజు ముందు గ్యాప్ ఇవ్వడం, 2 రోజుల సెలవు రావడం వల్ల, 2 రోజులు గ్యాప్ రావడం వల్ల ప్రిపరేషన్ కి పిల్లోడికి కూడా ఒక టెన్షన్ లేని వాతావరణంలో తన పూర్తి సిలబస్ ని, అంటే ఒక గణితమో సైన్స్ తీసుకుంటే 10 నుంచి 15 చాప్టర్స్ వరకు ఉంటే 15 చాప్టర్స్ ని కూడా తనకు నచ్చిన చాప్టర్స్ అయినా లేకుంటే తనకి ఈజీగా చేయగలిగే చాప్టర్స్ అయినా పూర్తిగా క్లెవర్ స్టూడెంట్ అయితే A to Z ప్రిపేర్ అయ్యే విధంగా సరిపడా 48 అవర్స్ సరిపోతుంది. కానీ మరి 48 అవర్స్ కి మించి 3 రోజులు రావడము, ఇక అనివార్యంగా సెలవులు రావడం అనేది పూర్తిగా వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఉంటది. సండే సెకండ్ సాటర్డే పర్వాలేదు, కానీ రంజాన్ పండుగ వస్తుంది, మధ్యలో శ్రీరామనవమి వస్తుంది, ఉగాది కూడా వస్తుంది. అంటే ఒక పండుగల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో కూడా వాడు ఫ్యామిలీతో స్పెండ్ చేసే పరిస్థితుల్లో సరే అక్కడ ఆ పండుగల సందర్భంగా ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఆ ఫుడ్ కావచ్చు, రకరకాల పరిణామాలు జరిగే ఒక ప్రమాదం అయితే ఉంటది విద్యార్థికి. ఇప్పుడు సైకలాజికల్ గా వాడిని ఎంత మోటివేట్ చేసినా స్కూల్ లెవెల్లో ఒక స్కూల్ గడప దాటగానే, స్కూల్ గేట్ దాటగానే స్కూల్ యొక్క ప్రభావం తగ్గుతుంది, సొసైటీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా డిస్టర్బింగ్ టైం టేబుల్ లాగానే మేము ఫీల్ అవుతున్నాం. ఎగ్జామ్ కి 2 రోజుల టైం సరిపోయేది, కానీ 4 రోజులు 5 రోజులు ఇవ్వడం వల్ల ఒక బాగా ఎక్స్పాండెడ్ లో రిలాక్స్ అయ్యే ఒక ప్రభావం ఎక్కువ ఉంటుంది పిల్లలు. రిలాక్సేషన్ అనేది ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ అనుకుంటాను మీరు చెప్పేటువంటి స్కూల్ కూడా. మాది స్కూల్ సెంటర్ కాదు. ఒకవేళ స్కూల్ సెంటర్స్ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకి 1 గంట నుంచి సాయంత్రం వరకు మరీ మధ్యాహ్నపు ఎండలో క్లాసెస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది కదా, అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి కేర్స్ తీసుకోబోతా ఉన్నారు? అయితే ఇక్కడ ఒక అంశం సార్, ఇప్పుడు గవర్నమెంట్ కి చాలా సందర్భాల్లో చెప్పాము, పూర్తిగా ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ప్రత్యేకమైన ఒక భవన వసతులు కల్పించాలని చెప్పినప్పటికీ గత 20 ఏళ్ళుగా చేస్తున్న ప్రతిపాదన, పేపర్ వాల్యుయేషన్ కానివ్వండి, పేపర్స్ యొక్క డిపాజిట్ చేయడం కానివ్వండి, ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించిన కానీ ప్రభుత్వం అంటే అర్బన్ సిటీస్ లో వసతులు తక్కువ ఉంటాయి. ఊర్లలో అంటే మనము ఒక ఎగ్జామినేషన్ జరిగే ఏరియా ఒకటైతే అదర్ సైడ్ కొద్దిగా దాన్ని షిఫ్ట్ చేసి చెట్ల కింద ఇక్కడ క్లాసులు నడిపే అవకాశం ఉంటది. కానీ మన హైదరాబాద్ లో అంటారు అర్బన్ ఏరియాస్ లో లిమిటెడ్ వసతి ఉండే బిల్డింగ్లే కాబట్టి తప్పనిసరిగా మార్నింగ్ ఎగ్జామినేషన్ జరుగుతున్న క్రమంలో అవి 144 సెక్షన్ లాగానే ఉంటది కాబట్టి పిల్లలు ఎవరు రానికి లేదు. అవును, ఆ ఎగ్జామినేషన్ పేపర్స్ సెంటర్ దాటి పోస్ట్ ఆఫీస్ కి చేరే వరకు కూడా స్కూల్లో ఎవరు అనుమతించారు. ఇది డిసిప్లిన్ ఆఫ్ ది సెంటర్. కాబట్టి ఆ తర్వాత మాత్రమే క్లాసులు నడపాలి. సరే క్లాసులు వదిలేయచ్చు కదా అంటే, ఈ ఎవరైతే ఆ సెంటర్ ఉన్న స్కూల్లో చదివే పిల్లలు 1 to 5 క్లాసెస్ కావచ్చు, లేకుంటే మిగతా 6 నుంచి 9 క్లాసుల పిల్లలు కావచ్చు, వాళ్ళ అకాడమిక్ టైం ని నష్టపోతారు కదా సార్. టీచింగ్ ఇన్స్ట్రక్షన్, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ కి దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి సరే కొంత టెంపరేచర్స్ పరంగా ఇబ్బందులు అయినా సరే దాన్ని నడపడంలో తప్పేం కాదని భావిస్తున్నాం. కాకపోతే ఏంటంటే సరిపడా వసతులు పాఠశాలల్లో కల్పించే ఒక అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరగాలి. అంటే వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ కొంత ఇబ్బందులు అవుతాయి. ఆ టెంపరేచర్ లాంటి హైలీ టెంపరేచర్ ఉన్న టైంలో మధ్యాహ్నం స్కూల్స్ నడుస్తాయి కాబట్టి ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే సరిపోద్దని మాత్రం నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ రవీందర్ గారు. ఎస్, ఇది ప్రభుత్వ ఉపాధ్యాయుడు ముత్యాల రవీందర్ చెప్తున్న మాటలు. ఏది ఏమైనప్పటికీ 16వ తారీఖు నుండి ఒంటిపూట బడులకు సంబంధించినటువంటి పచ్చ జెండా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక టేక్ కేర్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని బాధ్యతలు తీసుకుంటుందంటూ దానిలో గైడ్లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులు అలాగే స్టూడెంట్స్ ఏమనుకుంటా ఉన్నారో మనం పూర్తి స్థాయిలో మాత్రం చూసాము. ఇక ఈసారి ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో పరీక్షకి మధ్యలో 2 రోజులు 3 రోజులు గ్యాప్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయాన్ని కూడా ఎట్లా ముందుకు తీసుకుపోదలుచుకున్నారు, ఇది ఒక
కత్తి మీద సాములాగానే ఉండబోతా ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నప్పటికీ కూడా చూడాలి మరి. ఒంటిపూట పడులు ఒకవైపు, మరొక వైపు 10వ తరగతి పరీక్షలు ఎలా ముందుకెళ్తారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.